ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మరొక్కసారి మన అదృష్టం సిహెచ్ఎస్ఎన్ రాజు గారు. వారు మాస్టర్ ఈకే గారితో ఎన్నో సంవత్సరాలు సాంగత్యంలో ఉన్నారు. వారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. నమస్కారం అండి. అయితే మాస్టర్ ఈకే గారి జీవితంలో కొన్ని స్పెషల్గా ఇచ్చిన మంత్రాలు కానివ్వండి, మంత్ర దేవతలు కానివ్వండి, అలాగే వారి సాధనలు కానివ్వండి, ఎన్నో ఉన్నాయి. వాటి గురించి మాకు వివరిస్తారా? తప్పనిసరిగానండి. చాలా మంచి సబ్జెక్ట్ ఇది. మాస్టర్ గారు తాలూకు మంత్ర సాధన, మంత్రసిద్ధి, మంత్రాది దేవతల యొక్క అనుగ్రహం దర్శనం వారి శిష్యుల తాలూకు పరిణామ స్థితిని బట్టి కానీ, వాళ్ళ అవసరాలను బట్టి కానీ, ఏ స్థాయిలో ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని ఆ స్థాయి నుంచి ఉద్ధరించి వాళ్ళ జీవితంలో కానీ లేకపోతే దీనిలో అయినా సరే ముందు వాళ్ళని ఒక సరైన మార్గంలో పెట్టిన తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఆ మంత్ర సాధన పనికొచ్చేలాగా చేయటం అనేటటువంటిది మాస్టర్ గారి తాలూకు మంత్ర సాధన విభాగంలో చాలా ముఖ్యమైన అంశం. అది సాధారణంగా మనం చూసినట్లయితే ఇప్పుడు మీడియా అంతా బాగా రావటం అనండి, లేకపోతే చాలామంది ఈ మార్గంలోకి ఆధ్యాత్మిక మార్గంలో రావటం అనండి. ఇప్పుడు ఏం జరుగుతుందన్నట్లయితే అన్ని మంత్రాలు కూడా పుస్తకాల రూపంగా వచ్చేయటం వల్ల ఆ మంత్ర సాధన ఎట్లా చేసుకోవాలి, ఆ మంత్ర అధిదేవత ఎవరు, ఆ సాధన క్రమం ఏంటి, ఎంతకాలం చేయాలి, ఇది లేకుండా ఒక కొత్తగా మంత్రం రాగానే దాని గురించి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాని గురించి మాట్లాడడం అనేది జరుగుతున్నది. ఎవరైనా ఒక మహాత్ముడు, ఒక సద్గురువు ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఎవరికైనా మంత్రం ఇవ్వాలి అన్నట్లయితే ఆ మంత్రాన్ని వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు, లక్షల కోట్ల జపమా మనకు తెలియదు, మళ్ళీ వేరే మంత్రం పక్క వెళ్లకుండా కొన్ని సంవత్సరాల పాటు తన గురువు ఉపదేశించిన మార్గంలో ఆ మంత్రోపాసన చేసినప్పుడు ఆ మంత్ర అధిదేవత అనుగ్రహంతో పాటు మంత్ర సిద్ధితో పాటు ఆ అధిదేవతల రక్షణ కూడా వీళ్ళకి దొరుకుతుంది అనేటటువంటిది మన ప్రాచీనులు అయినా మన ముందు తరాలైనప్పుడు కూడా ఆ మార్గం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఏ మంత్రం గురువు ద్వారా ఎవరికి లభించినప్పటికి కూడా ఆ మంత్ర సాధన అనేటటువంటిది కొన్ని సంవత్సరాల పాటు జరిగి ఆ మంత్రసిద్ధి ఆ గురువుకి రావాలి. చాలామంది మహాత్ముల చరిత్రలు మనకి ఏం చెప్తాయంటే, అధిదేవత కూడా సూక్ష్మ శరీరంతోనో స్థూల శరీరంతోనో ప్రత్యక్షమైన సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. అలాంటి వాళ్ళు మన గురువు అయ్యారనుకోండి, ఇక మన జన్మ పండించుకున్నట్లే, చరితార్థం అయినట్టే. అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? మనం కూడా ఏదో ఒక జన్మలో ఎంతో కొంత సాధన చేసుకుని ఆ సాధన ఏదో కారణం వల్ల మధ్యలో వదిలిపెట్టేసుకుని ఆ సాధన మీద ఉండే ఆసక్తి అట్లాగే నిలబడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మధ్యలో ఆగిపోయి ఉండొచ్చు, మన శరీరం వదిలిపెట్టి ఉండొచ్చు. అట్లాంటి ఒక సందర్భంలో మళ్ళీ మనం జన్మ తీసుకున్నప్పుడు అట్లాంటి గురువే మనకి గురువుగా దొరుకుతాడు. ఆ సాధన ఆయన ఏం చేస్తారన్నట్లయితే, సద్గురు అంటే ఎవరంటేనండి, గురువు వేరు, సద్గురువు వేరు. సద్గురు అంటే అర్థం ఏంటంటే, మనం వారి చెంతకు వెళ్ళినప్పుడు వారు దృష్టి మన మీద పడంగానే మన మొత్తం పిక్చర్ అంతా వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఏంటి, ఇవాళ మన రూపురేఖలు, మనం వేసుకునే బట్టలు, మనం వారిని సంభవించే విధానం ఇవి కాదు వాళ్ళకి కనిపించేది.
మనం వెళ్ళంగానే వాడు మన వెనకంతా వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఈ గత జన్మలో ఏం చేసుకున్నాడు, ఎట్లాంటి అనుభవం గురించి ఈ జన్మ తీసుకున్నాడు, ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇతనికి ఏ మార్గం శ్రేయస్కరంగా ఉంటుంది, నా దగ్గరికే ఈయన ఎందుకు వచ్చాడు, ఇంతమంది గురువులు ఉంటుండగా నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అనేటటువంటిది మన గత జన్మ తాలూకు వివరాలన్నీ కూడా వాళ్ళ కంటి ఎదురు కనిపిస్తుంటాయి. నాకు చాలామంది గురువులతో అనుభవం ఉంది. నేను ప్రత్యక్షంగా తెలిసిందే నేను మీకు చెప్తున్నాను. దాన్ని బట్టి మంత్ర సాధన ద్వారా వాళ్ళకి పురోగతి ఉన్నది ఆధ్యాత్మికంగా యోగపరంగా వాళ్ళనుకున్నప్పుడు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తారు వాళ్ళకి. ఆ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఏ గురువు అయితే మంత్రాన్ని మనకు ఉపదేశం చేశారో ఆ గురువంతటా ఆ గురువు ఇప్పటి నుంచి ఈ మంత్రం నువ్వు చేసుకో అని చెప్పేంత వరకు కూడా ఈ మంత్రాన్ని మనం ఎన్ని సంవత్సరాలైనా చేసుకుంటూనే ఉండాలి. ఆ గురువు ఎంతమందికి ఎన్ని మంత్రాలు ఉపదేశం చేసినా అవన్నీ కూడా ఆయన చిన్నతనంలోనో మరొకప్పుడో సాధన చేసుకొని సిద్ధి పొంది ఉన్నట్లయితే మాత్రమే వాళ్ళు శిష్యులకి ఆ మంత్రోపదేశం చేస్తారు. అట్లాంటి ఒక చాలా మంత్రోపాసన చేసినటువంటి కొంతమంది దేవతలను దర్శించినటువంటి ఆయన, మంత్రసిద్ధి ఉన్నటువంటి ఆయన మాస్టర్ ఈకే గారు. ఆ పక్క చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మాస్టర్ గారు గుంటూరులో ఉంటుండగా చిన్న వయసులో ఆయన చాలా మంత్రసాధన చేశారు. తర్వాత ఆయన విశాఖపట్నం వచ్చిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన తెలుగు చదువుకునే రోజుల్లో లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఆ లైబ్రరీలో మాస్టర్ గారు చాలా పుస్తకాలను చూశారు. అందులో ముఖ్యంగా సర్ జాన్ వుడ్రాఫ్, ఆయన ఆ రోజుల్లో ఇంగ్లీష్ కలెక్టర్, ఆయన ఏదో జిల్లా కలెక్టర్గా ఉండే ఆయన ఉపనయనం చేసుకుని పంచి కట్టుకుని దోవత కట్టుకుని పిలక పెట్టుకుని సద్బ్రాహ్మణులాగా ఈరోజు మంత్రశాస్త్రం అనేటటువంటిది భారతదేశంలో కనుమరుగు అయిపోకుండా నిలబడింది అంటే ఒకే ఒక్క మహాత్ముడు తాలూకు వాళ్ళు నిలబడింది ఆయనే సర్ జాన్ వుడ్రాఫ్. ఇంగ్లీష్ ఆయన కలెక్టర్గా ఉండేవారు. ఆయనకి భారతీయ ఆయన విధానం మీద ఆయనకి మక్కువ ఇష్టం కలిగి ఉపనయనం చేసుకుని మహాత్ములైనటువంటి మంత్రశాస్త్రవేత్తలు కలిసి ఎన్నో గుహల్లోకి వెళ్ళి అక్కడ తాళపత్ర గ్రంథాలన్నింటినీ కూడా సేకరించి ఆయన సంస్కృతం నేర్చుకుని వాటిని ఇంగ్లీష్లో ఆ పుస్తకాలు ప్రింట్ చేసి దానికి కొంత వ్యాఖ్యానాలు తయారు చేసి ఆయన వల్ల ఈరోజు భారతదేశంలో మంత్రశాస్త్రం అనేది నిలబడి ఉన్నది. ఆయన లేకపోతే ఎంత మంత్రశాస్త్ర గ్రంథాలు ఎన్ని వెళ్ళిపోయాయో మనకు తెలియదు. చాలా వెళ్ళిపోయినాయి. మిగిలినవి ఉన్నా ఇవాళ ఉన్నాయంటే సర్ జాన్ వుడ్రాఫ్ గారి తాలూకు శ్రద్ధ భక్తి వల్లే. అవన్నీ మాస్టర్ గారు చదువుకున్నారు. గాల్ ఆఫ్ ది లెటర్స్, వర్ణమాల అంటాం మనం, సర్పెంట్ పవర్, షట్చక్ర భేదనం అంటాం తెలుగులో మన సంస్కృతంలో. అట్లాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ తంత్ర, శారదా తిలక తంత్ర, శక్తి అండ్ సక్త, ఇట్లాంటి ఎన్నో తంత్రశాస్త్ర గ్రంథాలని సర్ జాన్ వుడ్రాఫ్ రాశారు. మాస్టర్ గారు తెలుగు చదువుకోవడానికి వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ పుస్తకాలన్నీ కూడా ఆయన చదివేసుకున్నారు. దాంతోపాటు ఆయన చదువుకున్న పుస్తకాలు ఏంటంటే శారదా తిలక తంత్రం, నారాయణీయ తంత్రం, కామకళా తంత్రం, మణి నిర్వాణ తంత్రం, సౌందర్య లహరి, శివానంద లహరి, లలితా సహస్రనామాలు, త్రిపుర రహస్యం, ఇట్లాంటి ఎన్నో 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 అంటే ఎన్ని మంత్రశాస్త్ర తంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయో అవన్నీ మాస్టర్ గారు చదివేసుకున్నారు. ఆయన చదువుకోవడం అంటే అర్థమేంటంటే ఇక్కడ మీకు ఇందాక మన కథ మనం మాట్లాడుకున్నప్పుడు నేను విషయం చెప్పాను మీకు. ఆయన చదువుకున్నది తెలుగు. డిగ్రీలో ఆయన ఏదో బైపీసీ గ్రూప్ చదువుకున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగులో చేశారు. పిహెచ్డి తెలుగులో చేశారు తెనాలి రామకృష్ణుడి మీద. ఇంత ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చిందో ఆయనకి. షేక్స్పియరు, మిల్టన్ను, వర్డ్స్వర్త్, బెర్నార్డ్ షా లాంటి మహా రచయితలు ఎవరైతున్నారో ఇంగ్లీష్లో వాళ్ళ గ్రంథాలు ఎప్పుడు చదువుకున్నారు ఆయన.
కాళిదాసు, భవభూతి ఇలాంటి మహాకవులు, శ్రీనాథుడు, భక్తపోతన, పోతనామాచుల వారు, ఇంతమంది ఎప్పుడు చదువుకున్నారు ఆయన? రామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, ఈ మొత్తం పురాణాలన్నీ కూడా ఎప్పుడు చదువుకున్నారు? అంటే ఇటు సంస్కృతంలో కానీ, తెలుగు సాహిత్యంలో కానీ, మంత్రశాస్త్ర గ్రంథాలు కానీ, తంత్రశాస్త్ర గ్రంథాలు కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ లాంటివి అవి కానీ, దివ్యజ్ఞాన సమాజంలో మేడం బ్లావర్స్కి, ఆలిస్ సెవేలి లాంటి, లడ్బీటర్, విలియం క్యూజెస్, రాబర్ట్ క్రాస్బీ లాంటి ఎంతోమంది రాసినట్టు పుస్తకాలు, అంటే కొన్ని వేల 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 పుస్తకాలు అవుతాయి. మరి ఎప్పుడు చదువుకున్నారు ఆయన? ఎప్పుడైనా పనిచేస్తూ ఉండేవారు. కాలేజీలో కొంతకాలం జాబ్ చేశారు, యూనివర్సిటీలో కొంతకాలం ఉద్యోగం చేశారు, తర్వాత మానేశారు. ఉదయం లేవగానే డిస్పెన్సరీ, తర్వాత భాగవతం లాంటి ఆయన రచనా వ్యాసంగాలు, సాయంకాలం పూట లెక్చర్స్, రాత్రి మళ్ళీ 1 గంట దాకా మా అందరికీ ఆయన రాసే పుస్తకాలు డిక్టేట్ చేయడం. ఆయన ఎప్పుడూ ఏ పుస్తకం చదువుకున్నట్టుగా మేము చూడలేదు. గుంటూరులో కూడా ఎవరు చూడలేదు ఆయన ఎప్పుడు ఏ పుస్తకం చదువుకుంటున్నట్టుగా. అలాంటి ఆయనకి ఇన్ని శాస్త్రాలు ఎట్లా దర్శనం ఇచ్చినాయి? అదంతా ఆయన ధారణలో ఎట్లా ఉన్నది? ఆయన అసలు ఆశువుగా ఎన్ని వేల శ్లోకాలు ఎక్కడి నుంచి టక్కని చెప్తారు. ఆయన శ్లోకం చెప్తారు, ఎక్కడి నుంచో చెప్తారు. ఆ పుస్తకం పేరే చాలామందికి తెలియదు, ఆ గ్రంథం పేరే చాలామందికి తెలియదు. ఆయనకు వచ్చిన పాణిని వ్యాకరణం మామూలు వ్యాకరణం కాదు కదా, వేదాల్లో ఉండే వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, ఇవన్నీ ఆయనకి ఎలాగొచ్చినాయి అంటే మాస్టర్ గారే ఒక రహస్యం చెప్తారు. ఏ రహస్యం చెప్తారంటే, ఆయన ఈ మంత్రోపాసన చేసేటట్టు మొట్టమొదట ఆయన చేసిన చాలా ఆయనకి మొత్తం ఓపెన్ అయింది అంటే గాయత్రి మంత్రంతో ఓపెన్ అయింది. అన్ని మంత్రాల్లోకి హైయెస్ట్ మంత్రం ఏంటి అన్నట్లయితే ఏం చెప్తాం మనం? గాయత్రి అంటాం. ఆ గాయత్రి మంత్రం చేస్తుంటుండగానే మాస్టర్ సి గారికి దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చి ఆయనలో కొన్ని ప్రజ్ఞలు మేల్కొని ప్రపంచం అంతా తెలిసేటటువంటి, ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా ఈకే గారు తయారయ్యారంటే ఆ గాయత్రి మంత్ర ధ్యానం మధ్యలో మాస్టర్ సి గారు దర్శనం ప్రత్యక్షం కావటం, ఆ యోగంతో వీరికి పరిచయం కావటం, అక్కడి నుంచి ఇలా ఉన్న ఈకే గారు వామనుడిలాగా అట్లా అయిపోయారు ఆ ప్రేయర్తో, ఆ గాయత్రి మంత్రంతో. ఆ గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడే మాస్టర్ గారు బాల మంత్రాన్ని చేశారు, చాలా దేవి మంత్రాలు చేశారు, సరస్వతి మంత్రం సాధన చేశారు, శ్యామల మంత్రాన్ని సాధన చేశారు, వాగీశ్వరి మంత్రాన్ని కూడా మాస్టర్ గారు సాధన చేశారు. అట్లాగే ఎన్నో దేవతలను సాధన చేశారు. ఆయన మంత్రోపాసన చేసే రోజుల్లో పేలాలు మాత్రమే తిని కొన్ని నెలల పాటు ఉండిపోయేవారు. ఆయన పేలాలు, బొరుగులు, అవి మాత్రమే తిని కొన్ని నెలల పాటు ఆయన సాధన చేసేవారు. ఉద్యోగానికి వెళ్ళేవారు, లెక్చర్లు ఇచ్చేవారు, మిగతా పనులన్నీ చేసుకునేటటువంటి వారు. ఏ పని ఆయన మానలేదు, అన్ని పనులు నిర్వర్తించుకుంటూనే కేవలం ఒక్క పేలాలు మాత్రమే తిని 40 రోజులు కాదు, కొన్ని నెలల పాటు, ఒకసారి 6 నెలలు ఉన్నట్టు ఆయన పేలాలు మాత్రమే తిని. ఇప్పుడు మంత్రసిద్ధి వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఆయన వాగీశ్వరి మంత్రాన్ని సాధన చేసి, ఉపాసన చేసి, ఆ మంత్రసిద్ధి ఆయనకి లభించినందువల్ల, నేను ఇందా చెప్పానే మీకు లిస్టు, ఏ లిస్ట్ చెప్పాను మీకు? ఫిజిక్స్ ఎక్కడి నుంచి తెలుసు ఆయనకి, కెమిస్ట్రీ ఎట్లా అవ్వచ్చు, బయాలజీ ఎట్లా అవ్వచ్చు, వ్యాకరణం ఎట్లా అవ్వచ్చు, ఇన్ని మంత్రశాస్త్ర గ్రంథాలు, చాల్డియన్ ఫిలాసఫీ, ఈజిప్షియన్ మైథాలజీ, ఓల్డ్ టెస్ట్మెంట్లో మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా నీకు ఉంటుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం అంతా ఆయన ఫింగర్ టిప్స్లో ఉంటుంది. ఇందులో ఉండే గ్రీక్ మైథాలజీ అంతా ఆయన ఫింగర్ టిప్స్లో ఉంటుంది. ఈ సమన్వయం అంతా అద్భుతంగా చేస్తారు ఆయన. థియాసఫీలో చెప్పాను కదా మీకు, మేడం బ్లావర్స్కి పుస్తకాలు కానీ, లేకపోతే లడ్బీటర్ కానీ, వీళ్ళందరూ పెద్ద వాళ్ళు అసలు పుస్తకాలన్నీ ఆయన ఫింగర్ టిప్స్లో ఉంటాయి. ఎక్కడ ఏ పేజీలో ఉందో ఆయన చెప్పగలరు. కావ్యాలు శ్రీహర్షుడు, శ్రీనాథుడు, భవభూతి లాంటి అలసాని పెద్దన, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, వీళ్ళందరూ ఇవన్నీ ఎట్లా, విష్ణు పురాణం, 18 పురాణాలు ఎంత ఉంది అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటి చెప్పిన,
వాగీశ్వరి మంత్ర సిద్ధి అని వచ్చిన తర్వాత ఏదైనా ఒక పుస్తకం ఆయన పట్టుకున్నప్పుడు ఇలాగా పుస్తకాన్ని ఇలా తిప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం మనం, పెద్దలు రాసిన మనం రాసిన గ్రంథాలు చెప్పలేను నేను, పెద్దలు రామాయణం, భారతం, భాగవతం, మన కావ్యాలు, ఆ పెద్ద పెద్ద ఆదర్శాస్త్రం వాటికి దాన్ని హార్ట్ ఆఫ్ ది బుక్ అంటాం మనం. మనకు ఎలాగైతే గుండెకాయ కేంద్రంగా మనకు ఉండి మొత్తం నడిపిస్తుంటుందో, కేంద్రంగా ఎలాగైతే ఉంటుందో, పెద్ద గ్రంథాలన్నిటికీ దానికి హృదయం అని ఒకటి ఉంటుంది. కవి హృదయం, ఆ గ్రంథ హృదయం, ఈ రెండు ఓపెన్ అయితే అది మనలోకి దిగు, అప్పుడు అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుంది. ఇది కాదు ఓపెన్ అవ్వాల్సి, ఇది ఓపెన్ అయితే ఇది ఓపెన్ అయితే ఏమవుతుంది తెలుసా, ఎలా విశ్లేషించుకోవాలి, ఎట్లా విడమర్చి చెప్పుకోవాలి, చెప్పడానికి బాగుంటుంది ఇది. కాదు బాగా ఇంగ్లీష్లో ఎనాలిసిస్ అంటారు. ఎనాలిసిస్ అంటే బాగా దాన్ని వెడగొట్టి అద్భుతంగా చెప్పి దానికి కొంచెం కథలన్నీ అల్లి చెప్తారు కదా, అదంతా మైండ్ గేమ్. ఇది సింథసిస్ ఏదైనా తీసుకుంటుంది. అది ప్రేమ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది. దీంట్లో ఎసెన్స్ వస్తుంది, దాంట్లో ఎనాలిసిస్ వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో సింథసిస్ అంటాము. ఇది అనాలిసిస్. ఇది ఇక్కడ వెస్టర్న్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటారు అనాలిసిస్, దేనైనా విడమని చెప్పడంలో. అన్నిటినీ కూడా ఇలాగ కలిపి చక్కగా బండలాగా అనేది హృదయం దగ్గర ఉంటుంది. ఈ వాగీశ్వరి విద్య ద్వారా ఈకే గారికి వచ్చినటువంటి ఏంటిది, ఏ పుస్తకం ఆయన పట్టుకున్నా కూడా దాని యొక్క సారం మొత్తం ఆయన ధారణలోకి ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు బయటకు వస్తుంది. అది లోపల ఉంటుంది అంతే. బుర్రలో ఉంటే బుర్ర బరువెక్కిపోతుంది, బుర్ర భరించలేదు దాన్ని, బుర్రలో ఉండదు. దీనికే భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్తాడు, మీకు శ్లోకం ఉంటుంది, ఎప్పుడు నీకు ఏది గుర్తు రావాలో అది నీ చేతుల్లో నా చేతుల్లో ఉంటుంది సుమా అని చెప్తాడు. స్ఫురణ. ఎప్పుడు నీకు ఏది స్ఫురించాలో ఏది గుర్తుకు రావాలో అది నా చేతుల్లో ఉంటుంది సుమా అని చెప్తాడు. మనం ఎలా అర్థం చేసుకుంటాం దాన్ని, మనం ఏం చేస్తామండి, ఆ టైం గుర్తురాలేదు అనుకుంటాం మనం. ఆ శ్లోకం అర్థం అది కాదు, నేను అనేటటువంటిది మళ్ళీ ఉంటుంది చూసారా. అందులో అన్నీ ఉన్నప్పుడు ఇక్కడే నేను ఫాల్స్ అయ్యామంటాం మనం, మిథ్య అదంతా. అది వస్తుంది పోతుంది, ఏ జన్మకి ఆ జన్మ వెళ్ళిపోతుంది, మళ్ళీ జన్మలో కొత్తగా తెచ్చుకోవాలి. ఈ జన్మలో మీరు పిహెచ్డీ చేస్తే వచ్చే జన్మకి ఆ పిహెచ్డీ నిలబడదు కదా, మళ్ళీ మీరు ఎల్కేజీలో జాయిన్ అవ్వాల్సిందే. ఇది ఎన్ని జన్మలకైనా మనతో వస్తుంది. అది మంత్ర సాధనలో ఉండేటటువంటి రహస్యం. అది ఆ సాధన మనతో పాటుగా వస్తుంది, ఉపాసన మనతో పాటుగా వస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్ళి చెప్పాలంటే ఏ జన్మలో అయినా సరే సాధకుడు మంత్రోపాసన ద్వారా మంత్ర అధిదేవత అనుగ్రహాన్ని పొంది మంత్రసిద్ధి పొందితే ఆ మంత్రాది దేవత మనకి రక్షణగా మనతో పాటుగా ఉండి మళ్ళీ మనం ఇంకో జన్మలోకి వెళ్ళినప్పటికి కూడా అదే మంత్ర దేవత మళ్ళా మనకు రక్షణగా ఉండి నడిపిస్తుంది సుమా అని చెప్తారు పెద్దలు మనకి. అందుకే గురువు ఉపదేశం పొందిన మంత్రాన్ని మనం వదిలిపెట్టకూడదు. వేరే ఈ మంత్రం చేస్తే బాగుంటుంది చాలామంది చెప్తుంటారు మనకి, అటుపక్క మనసు వెళ్ళలేకూడదు. మళ్ళా శ్రీకృష్ణుడే భగవద్గీతలో అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిశుపాసతే, అనన్యమైన చింతన ఉండాల్సిమా నీకు, అన్యమైన చింతనలు వచ్చుమా అని చెప్తాడు. దాని మంత్రోపాసనకు మనం అన్వయించుకోవాలి. అట్లాగా సాధన చేసినటువంటి ఆయన మాస్టర్ గారు ఆ వాగీశ్వరి మంత్ర తాలూకు మంత్రసిద్ధి వల్ల ఆయనకి ఇది వచ్చిందండి. నేను ఎంతోమంది మహాత్ములు ఉంటారు భూమి మీద, అందరినీ మనం కలవలేం కదా. నేను చూసినటువంటి వాళ్ళలో ఎట్లాంటి సిద్ధి ఉన్నటువంటి ఆయన ఈయనకన్నా ముందు ఒక ఆయన ఉన్నారు. ఎవరు? వివేకానందుల వారు. ఆయనకి సిద్ధి ఉంది. వివేకానందుడు కూడా ఆయన పుస్తకం చేతితో పట్టుకుంటే ఆ పుస్తకం మొత్తం అంతా ఏముందో అంతా ఆయన బుర్రలోకి వెళ్తుంది. తర్వాత మళ్ళీ నేను ఈయనే చూశాను, ఉండొచ్చు తెలియదు నాకు, ప్రత్యక్షంగా నేను చూసి చెప్తాను ఈకే గారి దగ్గర. నేను చాలా చిన్న వయసు, నాకు అప్పుడు 22 years.
ఎవరో ఇన్ని పుస్తకాలు పట్టుకొచ్చారు ముందు రోజు రాత్రి మాస్టర్ గారి దగ్గరికి. రాశారు, ఎవరో రచయిత ఇన్ని పుస్తకాలు రాశారు. మాస్టర్ గారు ఈ పుస్తకాలను రాశాను, మీకు సమర్పిద్దామని వచ్చాను, ఒకసారి మీరు చదివి ఏమైనా చేర్పులు మార్పులు చేసుకోవాలా లేకపోతే ఏమైనా పొరపాట్లు ఉన్నాయా అని నాకు చెప్పండి మాస్టర్ గారు అని చెప్పి ఆయన భక్తిపూర్వకంగా ఇన్ని పుస్తకాలు తెచ్చి మాస్టర్ గారికి ఇచ్చారు. మాస్టర్ గారు ఆయన ముందు పెట్టుకున్నారు పుస్తకాలు. పెట్టుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఆయన కోరిక ఏంటి, ఈ పుస్తకాలన్నీ కూడా మాస్టర్ గారు చదివి వీరి అభిప్రాయానికి చెప్పాలి. ఇన్ని పుస్తకాలు ఎక్కడ చదువుతారు, ఆయనకున్న బిజీ షెడ్యూల్లో. అప్పటికే యూనివర్సిటీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. ఉదయం పూట డిస్పెన్సరీస్, సాయంకాలం పూట లెక్చర్లు, రాత్రిపూట డిక్టేషన్స్. ఇప్పుడు చదువుతారు ఆయన. అయిన తర్వాత అక్కడ పెట్టేమన్నారు, అయిపోయింది. మాస్టర్ గారి ఇంటికి ఎదుర్కొంటానే ఖాళీ స్థలంలో నేను చిన్న పన్నస్థాలు వేసుకుని అందులో ఉంటున్నాను. నేను చిన్న పన్నస్థాలు ఉంటున్నాను, తాటాకులు పాక అంటాం కదా. రాత్రి అప్పుడు నేను ఎప్పుడు కూడా నేను మామూలుగా 2-3 o'clock లేస్తా పొద్దుట. అప్పటికి అలవాటు నాకు అది. 3 o'clock లేచామంటే ఖచ్చితంగా ధ్యానం చేసుకుంటాం కదా, ఆ టైంలో ఏం చేస్తాము. నేను 3 o'clock లేచిపోయి నేను కొంచెం ధ్యానం చేసుకుంటున్నాను. నాకు వెనకాల చప్పుడైంది. అప్పట్లో చిన్నపిల్లలు కదా, పరమ గురువులు ప్రత్యక్షం అవుతారు, వాళ్ళేమో తెల్లవారుజామునే కనిపిస్తారు. ఏదో కొన్ని ధ్యానంలో కొన్ని ఆశలు ఉంటాయి. మరి ముఖ్యంగా దివ్యజ్ఞాన సమాజం సాధన మార్గాల్లో ఎప్పుడు మనం ఏం చూస్తుంటామంటే మాస్టర్ గారికి కనిపించినట్టుగానే మనకు కూడా పరమ గురువు కనిపించకపోతాడా అని ఒక చిన్న వయసులో ఉంటుంది. అది వెనకాల నుంచి ఎవరో నడిచొస్తున్నట్టుగా అనిపించింది. కొంత పులకరింత, కొంత భయం. తెల్లవారుజామున 3 గంటలకి చీకటి. నేనేమో చిన్న బుడిదీపం పెట్టుకున్నాను అక్కడ. తర్వాత ఆయన ఎవరో వచ్చి నా ముందు నిలబడ్డారు. కళ్ళు తెరవాలంటే భయం, తెరవకపోతే కుదరదు. ఎవరో ముందు నిలబడ్డారని చెప్పి కళ్ళు తెరిచి ఒళ్ళని జాజరిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే అలాగ పైకి ఎక్కితే ఈ మోకాళ్ళ వరకు బట్టలే లేవు. కొంచెం భయం వేస్తుంది నాకు. కొంచెం పైకి చూస్తే మోకాళ్ళ దగ్గర నుంచి బొడ్డు వరకు తువాలు చుట్టుకుని ఉన్నారు ఒక చీకట్లో. పైనుంచి మళ్ళీ బట్టలే లేవు. కళ్ళు పెద్దవి చేసి లోపల ఒక భయం, ఒక రకమైన జలదరింపు. చూస్తే మాస్టర్ గారు చీకట్లో ఉన్నారు. ఆయన చాలా ఇటుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి లేదు. నల్లగా ఉంటే మన పని అయిపోయేది. చూసిన తర్వాత ఏంటి మాస్టర్ గారు ఇప్పుడు ఈ టైంలో వచ్చారేంటి అన్న. ఏం లేదు రాత్రి ఆయన పుస్తకాలు ఇచ్చి వెళ్ళాడు కదా, అరే వస్తానాడు, మళ్ళీ వచ్చేటోడికల్లా చదవలేదంటే బాగోదు కదా అని కూర్చుని చదివేశా అన్నారు. ఏంటి ఇన్ని పుస్తకాలా అన్న. అన్ని పుస్తకాలు చదివేశాను అయిపోయింది. కావాలితే ఏదైనా పేజీ తీసి అడుగు చెప్తాను నీకు అన్నారు. వద్దులేండి, నాకు తెలుసు కదా, వద్దులేండి అని చెప్పేస్తే ఆయనకి ఏదో షాప్లో ఏదో పని ఉంది, ఆయనకి ఏదో కావాలి ఆ షాప్లోంచి. మరి నేను షాప్కి వెళ్ళి ఆ పలా వస్తువు పట్టరా అన్నారు. మాస్టర్ గారు ఏంటి 3 గంటలకి 3:30కి ఎవరు షాపులు తీస్తారు, ఎవరు తీరు కదా అన్న. వెళ్ళి పర్లేదన్నారు. సరే నేను బట్టలు వేసుకుని ఆ షాప్కి రోడ్డు మీదకి వెళ్తే ఒక ఆయన ఎవరో షాప్ ఓపెన్ చేసుకుని ఆయన దులుపుకుంటున్నాడు. అంటే నేను అన్నాను, ఏంటయ్యా ఈ టైంలో షాప్ ఓపెన్ చేసావేంటయ్యా, ఏం దులుపుకుంటున్నావు అంటే, సార్ పగలస్తమని ఖాళీ ఉండలేదు సార్, షాపు అంతా ధూళి పడేస్తుంది, ఎందుకో రాత్రి మెలకు వచ్చేసింది సార్, నాకు పగల కుదరట్లేదు కదా, షాప్ దులుపుకుందామని చెప్పి వచ్చాను సార్, ఇంట్లో వచ్చారన్నాడు. సరే గురువుగారికి ఏదో కావాలంటే అన్నాను. తీసుకెళ్ళండి సార్, నా అదృష్టం, గురువుగారు ఆ టైంలో అడుగుతున్నారని చెప్పి ఇచ్చాను. ఎందుకు ఎగ్జాంపుల్ మీకు చెప్పానంటే 2 పాయింట్లు ఇక్కడ. రోడ్డు మీద ఎవడో షాప్ ఓపెన్ చేసి చెప్పి ఎడ తెలుసు, ఆ టైంలో వాడికి మేలుకి వచ్చి షాప్ ఓపెన్ చేయడం ఏంటి, ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇన్ని పుస్తకాలు ఎట్లా చదవగలిగారంటే, అప్పుడు నేను మాస్టర్ గారు గుంటూరులో ఉంటున్నప్పుడు ఆయన చేసినటువంటి సాధన ఏదైతే ఉన్నదో, ఆ సాధనలో వాగీశ్వరి మంత్రాన్ని, సరస్వతి మంత్రాన్ని చేస్తున్నప్పుడు ఆ వాగీశ్వరి మంత్రసిద్ధి ఈయనకి లభించింది కాబట్టి ఈ శక్తి వచ్చింది. ఇది వివేకానంద గురించి మన పుస్తకాల్లో చదువుకున్నాము, మన కళ్ళు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒక మార్పును చూసాము సుమా అని అప్పటికెప్పటికీ నాకు అదే గుర్తు. ఎక్కువ మాస్టర్ గారు దేవి ఉపాసనలు చేశారు. శ్యామలాదేవి మంత్రాన్ని చేశారు మాస్టర్. శ్యామలాదేవి మంత్రం చేసినప్పుడు మాస్టర్ గారికి శ్యామలాదేవి ఆయనకి సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్యగా ఆయనకి అనిపించింది.
ఎలాంటి పరిస్థితుల్లో ఆయనకి అనిపించింది మాస్టర్ గారికి? మాస్టర్ గారు కాలేజీకి యూనివర్సిటీకి ఫీజు కట్టాలి సమయంలో రావాల్సిన సమయానికి డబ్బులు రాక ఎగ్జామినేషన్ ఫీజు కట్టే టైము అయిపోతుంది, ఆ రోజుతో అయిపోతుంది. వాళ్ళ తండ్రి గారు ఇక్కడ డబ్బులు పంపించలేదు, రాలేదు ఇక. ఆ రోజుల్లో చాలా ఎక్కువ టైం పట్టేది కదా. మాస్టర్ గారు ఏం చేయాలా అని చెప్పి చాలా దిగులుగా కూర్చుంటున్నప్పుడు అప్పుడు శ్యామలాదేవి అని ప్రత్యక్షం. నేను మీకు ఆ వర్ణన చదివి వినిపిస్తాను చక్కగా. మాస్టర్ గారి వర్ణన. అప్పటి ధ్యానంలో 35 సంవత్సరంలో ముత్తైదవ దర్శనమిచ్చింది. నీలదేహం, అపూర్వ సౌందర్యం, విశాలమైన కన్నులు, మందహాసం, జడ నిండా పువ్వులు, పొడుగాటి వంగిన ముక్కు, మెడ నిండా హారాలు, చేతి వ్రాళ్లకు రవ్వల ఉంగరాలు ధరించి ఉన్న ఆ దేవత భుజాన్ని తట్టి లేవదీసి, లే కాలేజీకి వెళ్ళు అని నవ్వుతూ పలికి అదృశ్యమైనది. ఇది అంటే మాస్టర్ గారు స్వయంగా చెప్పిన వర్ణనది. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఆయన కనిపించి ఆయన భుజం మీద చేయి వేశారట. మాస్టర్ గారు అంటారు, అప్పుడు ఆమె నా భుజం మీద వేసిన చెయ్యి తాలూకు స్పర్శ ఉంది కదా, అనుభూతి ఉంది కదా, ఎప్పటికి కూడా ఎప్పుడు నాకు శ్యామలాదేవి నాకు గుర్తుకొచ్చినా కూడా అది ఉంటుంది, ఆ స్పర్శ నాకు ఉంది సుమా అని చెప్తారు మాస్టర్ గారు. అది మంత్రాది దేవత ప్రసన్నం అవడం అంటే. అది అంతవరకు మనం సాధన చేయాలి. శ్రీకృష్ణుని గుర్తుపెట్టుకుని అనన్యాసింతయంతో మాం అనే శ్లోకం చదువుకుని నా మనస్సుకి ఏ అన్యమైన చింతనల పక్క వెళ్ళకూడదు అని పెట్టుకుంటే ఆ సిద్ధి వస్తుంది. ఇది మాస్టర్ గారి తాలూకు మంత్ర సిద్ధికి, మంత్రోపాసనకి నిదర్శనంగా నేను మీకు చెప్పాను. ఆయనలో చాలా పెద్ద కవి ఉన్నాడు, మామూలు కవి కాదు. మన పూర్వకాలంలో మన కవుల గురించి మాట్లాడుకుంటామే, అలాంటి కవి ఆయనలో ఉన్నారు. దానికి బీజం ఎక్కడ పడింది అంటే అది ఇట్లాంటి సన్నివేశం. మాస్టర్ గారు ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నప్పుడు ఏం జరిగింది అన్నట్లయితే, కార్తీక పౌర్ణమి నాటి రాత్రి, మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక సాధనలో కానీ, యోగ సాధనలో కానీ, మంత్రోపాసనలో కానీ, ఉపాసనలో కానీ పౌర్ణమి ఎప్పుడు మనం వదిలిపెట్టకూడదు. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. పౌర్ణమి నాడు మనం రాత్రులు ఏ పని పెట్టుకోకూడదు. చాలా తక్కువ ఆహారం, వీలైతే ద్రవాహారం మాత్రమే తీసుకొని ధ్యానం కానీ, మంత్రోపాసన కానీ ఏదైనా సరే పౌర్ణమి నాడు రాత్రి కానీ మనం చేసుకుంటే 1 సంవత్సరం పాటు మనం చేసుకున్న ఉపాసనకి, ధ్యానానికి ఒక్క పౌర్ణమి నాడు రాత్రి సరిపోతుంది. సంవత్సరంలో ఉండే అన్ని పౌర్ణముల్ని మనం అలా ఉపయోగించుకోవాలి. పౌర్ణమి నాడు 16 కళలు ఉంటాయి కదా చంద్రుడివి, అలాగే అమ్మవారి తాలూకు 16 కళలు ఉంటాయి కదా, అవి మన మీద కూడా పనిచేసి ఆ 16 కళల తాలూకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనండి, జ్ఞానం అనండి, లోపల చైతన్యం మేల్కోవటం అనండి, మనలో ఉండేటటువంటి ఆ ఊహలు అనేటటువంటివి మామూలు వ్యామోహాలతో ఉన్న ఊహలు కాకుండా ఆ ఊహల్లోకి వెళ్ళటం అనండి, లేకపోతే ఈ మన మనస్సు ఉంటుంది కదా, అది విశ్వం తాలూకు కాస్మిక్ యూనివర్సల్ మైండ్ అంటాం మనం, దాంతో అనుసంధానం కానివ్వండి, మనలో ఉండే ఎన్నో రకాలైన అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి మేల్కొండ అనండి, అవన్నీ పౌర్ణమి నాడు చాలా చక్కగా జరుగుతాయి. అంటే చంద్రుడు 16 కళలతో ఎలాగైతే మొత్తం వెన్నెలు నింపుతాడో, ఆ వెన్నెల తాలూకు చల్లదనం కానీ, ఆహ్లాదం కానీ, ఆ వెలుగు కానీ అదంతా కూడా మనలో నిండుతుంది. మాస్టర్ గారు ఒకసారి ఆ హాస్టల్లో ఉంటుండగా, విద్యా వికాస్ అనే హాస్టల్లో ఉంటుండగా ఆకాశంలోకి పై అంతస్తులోకి వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ సముద్రం, విశాఖపట్నం బీచ్ అని ఉంటుంది కదా, ఆంధ్ర యూనివర్సిటీ, ఆ సముద్రం పక్క చూస్తూ ఆ వెన్నెల తాలూకు వెలుగులు సముద్రం మీద పడి ప్రతిఫలిస్తూ ఉంటాయి. అది చూస్తున్నప్పుడు ఆయనకి ఒక రకమైన అద్భుతమైన అనుభూతి కలిగింది. ఆ అనుభూతిలో ఎలాంటి అనుభూతి కలిగింది అంటే, ఒక గోపిక శ్రీకృష్ణుడి గురించి అన్వేషిస్తూ అట్లాగా వెతుక్కుంటున్నట్టుగా ఒక భావన కలిగి, అప్పటికి ఆయన వయసు ఎంత ఉంటుంది, 20 years, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఉంటాయి అంతే ఆయన వయసు, చిన్న వయసు.
ఆ అనుభూతిలో నుంచి ఆయనకి ఒక కావ్యం పుట్టుకొచ్చింది. అదే రాసలీల అనే కావ్యం. ఆయన ఒకే ఒక వాల్యూమ్ రాశారు. తర్వాత ఎందుకో ఆ రచన ముందుకు సాగలేదు. అది కూడా ఎక్కడి నుంచి పుట్టింది అన్నట్లయితే ఆ వెన్నెల నాటి రాత్రి జరిగిన సన్నివేశంలో ఆ వెన్నెల వెలుగులో పడుతున్నప్పుడు, సముద్రం మీద పడుతున్నప్పుడు, ఆ సముద్రపు అలల మీద ఉండే ఆ ప్రతిఫలించేటటువంటి కాంతులు ఉంటాయి, అందులోంచి పుట్టిన సుమా అని చెప్తారు మాస్టర్ గారు. ఆయనకి ఎంత పట్టు ఉంటుందంటే మంత్రశాస్త్రం మీద మాస్టర్ గారికి, ఆయన చాలా విషయాలు చెప్తారు. ఆయన దగ్గర మేము శారదా తిలకతంత్రం నేర్చుకున్నాం. శారదా తిలకతంత్రం అనేది మంత్రశాస్త్ర గ్రంథాల్లో గ్రంథరాజు అని అనొచ్చు. అది కూడా ఒక 50% మాత్రమే చెప్పారు. చెప్పిన సందర్భాల్లో మాస్టర్ గారు అద్భుతమైనటువంటి దేవతల తాలూకు సాధన విధానాలు, మంత్రాలు చెప్తుండేవారు. అందులో ఒకసారి మాస్టర్ గారు హయగ్రీవ మంత్రం, నారసింహ మంత్రం రెండింటి గురించి ప్రస్తావన చేశారు ఒకరోజు లెక్చర్లో మాస్టర్ గారు. ఈ 2 మంత్రాలు దేనికి ఉపయోగపడతాయంటే, నారసింహ మంత్రం అంటే సామాన్యంగా మనం దేనికి చేసుకుంటాం, మనం ధైర్యం తెచ్చుకోవడానికి, లేకపోతే చాలా చాలా క్లేశాలు, చాలా బాధలు ఉండిపోయి మామూలు సాత్వికంగా ఉండే మంత్రాలతో వాటితో అది కుదరట్లేదు అనుకున్నప్పుడు, ఆ బాధలు బాగా గ్రహ బాధలు చాలా ఉన్నప్పుడు, లేదా మృత్యుభీతి బాగా ఉన్నప్పుడు, తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు, అలాంటప్పుడు నారసింహ మంత్రాన్ని చేసుకోమని, యజ్ఞం చేయమని చెప్పుకుంటారు. హయగ్రీవ మంత్రాన్ని మంత్రోపాసనకు కానీ, లేకపోతే యోగ విద్యకు కానీ, హయగ్రీవుడు కదా జ్ఞానానికి ముఖ్యంగా హయగ్రీవ మంత్రం చేసుకుంటారు. మాస్టర్ గారి డైమెన్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అందరూ చెప్పే సిలబస్ ఆయన చెప్తారు, కానీ చాలా అంటే పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మంత్రశాస్త్రానికి కొన్ని అర్థాలు ఉంటాయి కదా, ఆయన మాస్టర్ గారు చాలా కామన్గా చెప్పి వదిలేస్తారు. 5వ క్లాస్ లెవెల్లో అని వదిలేస్తారు. దానికి దాటి ఉన్నటువంటి నిజమైన యోగంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఉంటుంది చూసారా, అది చెప్తారు మాస్టర్ గారు. అది మిగతా వాళ్ళకి మాస్టర్ గారికి ఉన్న తేడా. మిగతా వాళ్ళకి ఎందుకు కుదరలేదు, వాళ్ళకి ఎందుకు కుదిరింది అంటే, మంత్ర సిద్ధి జరగాలి, మంత్రాది దేవత ప్రసన్నం కావాలి, ఆ వ్యక్తి ఆ మంత్రాన్ని కొన్ని లక్షల్లో ఎన్ని మాటలో లేకపోతే సాధన చేసుకుని పరిశుద్ధుడయ్యి తను పవిత్రీకరించుకొని, తనలో ఉండే అగ్ని, తాము అగ్నివర్ణం తపసా జ్వలంతీం అంటాం దుర్గాదేవం. తాము అగ్నివర్ణం తపసా జ్వలంతీం అని, అగ్నివర్ణాన్ని తపస్సుతో జ్వలిస్తావు సుమా అని, అంత మంత్ర సాధన జరగాలి. అది సిద్ధించినటువంటి వాడికే యోగంలో ఉండేటటువంటి నెక్స్ట్ స్టెప్ తెలుస్తుంది. అది మా శ్రీకే గారు ఒకరోజు చెప్పారు. ఆయన స్థూల శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం ఉంటుంది. మనం ఆహారంతో శరీరాన్ని నింపుకుంటూ, మనం, మన కుటుంబం, మన సంపాదన దీంతో ఉండిపోయినప్పుడు లోపల ఉండే సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, అది దీనికి ఇలా అంటిపెట్టుకునే ఉంటుంది, విడిపడదు. స్థూల నుంచి సూక్ష్మ శరీరం విడకపోతే సాధనలో ముందుకు వెళ్ళలేడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చింతపండు ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చింతకాయ ఎలా ఉంటుంది? చింతకాయ లోపల ఉండేది రెండు కలిసే ఉంటాయి, విడయలేరు మీరు. చింతకాయ నెమ్మదిగా ఏమవుతుంది? చింతపండు అవుతుంది. పండు అవగానే ఏమవుతుంది? డప్పు ఊడిపోతుంది. డిప్ప నెమ్మదిగా చింతపండు నుంచి డిప్ప నెమ్మది బయట వచ్చి ఆ డిప్ప విడిపోతుంది, చింతపండు మాత్రం మిగిలిపోతుంది. సాధనలో మనం మామూలుగా ఉన్నప్పుడు అంటే రాగద్వేషాలు, కామక్రోధాలు అంటాం కదా మనం, వాటితో నిన్నున్నటువంటి చోట ఏం చేసినా కూడా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండు కూడా కలిసిపోయి ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరం నెమ్మదిగా బయటికి రావాలి. అందుకే కదా పత్రిజీ ఎప్పుడు కూడా యాస్ట్రల్ బాడీ అంటారు. దానికి బ్యాక్గ్రౌండ్ సైన్స్ ఇది. పత్రి సార్ ఎప్పుడు కూడా యాస్ట్రల్ బాడీ అంటారు కదా. అది దాని గురించి నేను దాంట్లో ఒక స్టెప్ మాట్లాడుతున్నాను. నేను విడాలన్నట్లయితే కొన్ని మంత్రాలు ఉపయోగపడుతుంది అని చెప్తారు మాస్టర్ గారు. అంటే మంత్రోపాసన యోగ సాధనకి ఎలా ఉపయోగించుకోవాలో చెప్తారు మాస్టర్ గారు. ఎలా అది?
అదే చెప్తున్నాను. దానికి మాస్టర్ గారు ఉపయోగించే మంత్రాలు రెండు ఉన్నాయి. ఈ మంత్ర సాధన వల్ల, మంత్రోపాసన వల్ల మీకు సూక్ష్మశరీరం విడిపోతుంది సుమా అని చెప్తారు. నారసింహ మంత్రం ఒకటి, హైగ్రీవ మంత్రం ఒకటి. ఒక లెక్చర్లో 2 మంత్రాలు చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు అందరూ చిన్న చిన్న పిల్లలు కదా, 22-23 ఇయర్స్ ఏజ్లో. ఆ ఏజ్లో ఆ రకమైన ఇంట్రెస్ట్ కాకడం అనేది పూర్వజన్మ సుకృతం మనకి. అది లెక్చర్ అంతా అయిపోయింది. లెక్చర్కి 100 మంది లెక్చర్కి వచ్చేవారు. వినేసి అందరూ వెళ్ళిపోతే మనం కూడా అందరిలాగా వినేసి వెళ్ళిపోతే వెళ్ళిపోం కదా. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను నారసింహ మంత్రం చేసుకుంటాను మాస్టర్ అని అడిగాను నేను. ఆయన అన్నారు, ఇప్పటికే నువ్వు ఫైర్ బ్రాండ్, నరసింహస్వామి అంతకన్నా ఫైరు, ఈ ఫైర్కి ఆ ఫైర్ ఎందుకులే, నీకు నరసింహ మంత్రం వద్దు, హైగ్రీవ మంత్రం చేసుకోవచ్చు ఇనిషియేట్ చేశారు. నాతో పాటు 2-3 ఉన్నాము. మేమందరూ ఇదే లైన్లో ఎవరికైతే మాస్టర్ గారు హైగ్రీవ మంత్రం మాకు చెప్పారో మా అందరికీ అస్ట్రాలజీ వస్తుంది, మా అందరికీ అన్ని గ్రంథాలతో పరిచయం వస్తుంది, పరమ గురువుల తాలూకు జ్ఞానంతో పరిచయం వస్తుంది. ఏ పుస్తకం చదువుకున్నా మనకు అర్థమవుతూ ఉంటుంది. అర్థమవుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ పుస్తకం వేరు నేను వేరే అనే భావం ఉండదు అక్కడ. అది మన సొంతం అనిపిస్తుంది, అది మనలో భాగం అనిపిస్తుంది. అది హైగ్రీవ మంత్రాన్ని ఉపదేశం చేయడంతో మాస్టర్ గారు ఎవరైతే హైగ్రీవ మంత్రాన్ని మాకు ఉపదేశం చేశారో నాకు తెలిసి 4-5 ఉన్నాం మేము అంతే. ఆయన చాలామంది చేశారేమో మాకు తెలియదు. నాకు తెలిసి 4-5 ఉన్నాం మేము అంతే. ఈ 4-5 కూడా ఈ జ్ఞాన మార్గంలో ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు, అదే జీవితంగా ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు. అది మాస్టర్ గారి దగ్గర ఉండే గొప్పతనం. అది అంటే ఆయన ఏ చెప్పినా కూడా యోగంలోకి తీసుకెళ్తారు. మళ్ళీ నేను భగవద్గీతకు వస్తే అర్జునుడితో శ్రీకృష్ణుడు యోగి భవ అర్జున అంటాడు. అర్జున నువ్వు యోగివే కావాలి సుమా అని చెప్తాడు. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. అందువల్ల ఈకే గారిలో ఉండే గొప్పతనం ఏంటంటే ఆయన భాగవతం చెప్పినా, భగవద్గీత చెప్పినా, పతంజలి చెప్పినా, రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, శాస్త్రాలు చెప్పినా, కావ్యాలు చెప్పినా, ఏం చెప్పినా కూడా మిమ్మల్ని నెమ్మదిగా ఆయన ఎక్కడికి తీసుకెళ్తుంటారైనా యోగిక్ కోణం. యోగంలో ఏ యోగం మామూలు యోగంలోకి తీసుకెళ్ళరు. పతంజలి మహర్షి భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేన్నైతే వాళ్ళు ఏం చేశారో అందులోకి తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ కిందకి పట్టుకొచ్చి ఇదంతా ఎందుకు అంటే నువ్వు నీ సాటి మనిషికి నిస్వార్థంగా వాళ్ళ నుంచి ఏమీ నువ్వు ఆశించుకుంటా ఎంతవరకు నువ్వు సేవ చేయగలవో, ఏం చేయగలవో ఆశించుకుంటా చేయి సుమా అని చెప్తారు. ఓ పక్కేమో అక్కడికి తీసుకెళ్తారు, ఆకాశంలోకి ధ్యానంలోకి తీసుకెళ్తారు, యోగంలోకి తీసుకెళ్తారు. ఇక్కడ ఏం తీసుకొస్తారు? కింద కారణంగా కర్మ చేయిస్తారు. కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, రాజయోగం అన్నీ కలిపి పట్టుకొస్తారు. ఇక్కడ మాస్టర్ గారు దేవతల గురించి చెప్పినటువంటి కొన్ని అత్యద్భుతమైనటువంటి విషయాలు అన్నీ నేను చెప్పలేను, కానీ ముగ్గురు దేవతల గురించి చెప్తాను నేను. మొట్టమొదటి ఆయన గణపతి. ఓం గణానాం త్వా గణపతికిం హవామహే. ఆయన ఎక్కడుంటాడు? మూలాధారం. సరే, యోగం గురించి ఆ సాధన పక్కన పెడదాము. మాస్టర్ గారు ఏం చెప్తారంటే గణపతి, ఆంజనేయుడు ఇన్ని దేవతల్లో కూడా ఫాస్ట్గా వరం ఇస్తారు. పిలిస్తే పలికేటటువంటి వాళ్ళు మనకి దగ్గరగా ఉండే ఇద్దరు దేవతలు ఉన్నారు. ఇద్దరు గణపతి, ఆంజనేయుడు. లక్ష్మీదేవి ఐశ్వర్యం, సరస్వతి జ్ఞానం, అగ్రీవుడు జ్ఞానం. ఇట్లా అందరి దేవతలకి ఒకే ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. 2 పోర్ట్ఫోలియోస్ ఉండే వాళ్ళకి ఒక్క పోర్ట్ఫోలియో ఉంటుంది. గణపతికి, ఆంజనేయుడికి మాత్రం చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఏ రకమైన ఇబ్బందులు కలగకూడదు. విఘ్నాధిపతి, యోగాధిపతి, జ్ఞానాధిపతి, విద్యాధిపతి, మంత్రాధిపతి, అన్నీ ఎవరికి ఉంటాయి? గణపతికి ఉంటుంది. విఘ్నాలు పోగొట్టుకోవాలన్నా, బుద్ధి సిద్ధి సహిత మంత్రశాస్త్రంకి వెళ్ళాలన్నా, మామూలుగా పిల్లల పుస్తకాల దగ్గర గుర్తుండాలన్నా,
యోగంలోకి వెళ్ళాలన్నా మూలాధారం అంటే అదే కదా, యోగానికి మూలం అదే కదా. అన్నిటికీ ఆయనే. ఏ పనులను ప్రారంభించాలన్నా ఆయనే. సేమ్ మళ్ళీ మీరు ఆంజనేయుడు అంటే మీకు ఎంతసేపటికి ఈ రాక్షసుల నుంచి కాపాడుతాడు ఇవే అనుకుంటాం కదా. ఆంజనేయుడికి రాని శాస్త్రం లేదు. వేదాంగాల పండితుడు సాక్షాత్తు సూర్య భగవాన్ ఆయన గురువు. రక్షించాలని ఆయనే. యోగం అని ఆయనే. సంగీతం, హిందుస్థానీ సంగీతం ఎవరు? హనుమాన్. అదవుతుందా మీకు? హిందుస్థానీ సంగీతం ఆయన, భక్తి ఆయనే, అని ఆయనే. కాబట్టి ఇద్దరిలో ఎవరిని ప్రార్థించినా పలుకుతారు సుమా అని చెప్తారు. గణపతి నమః అనే మంత్రం తెలిసిందే. ఆంజనేయుడికి 2 ఓం హరిమర్కర మకటాయ స్వాహ, ఓం హం హనుమతే నమః కొన్ని మంత్రాలు ఉన్నాయి. లేకపోతే గణపతి అష్టోత్తరం, లేకపోతే ఆంజనేయుడు హనుమాన్ చాలీస మంత్రాలకు వెళ్తే మంత్రాలు ఉన్నాయి చెప్తారు. ఇంకొక దేవత చెప్తాను, గరుత్మంతుడు. ఆంజనేయుడి గురించి కూడా ఇంకో విషయం, మంచి విషయం చెప్తాను మీకు నేను. యోగానికి ఆంజనేయుడు హయ్యెస్ట్. ఎందుకు? సీతాదేవి లంకలో ఉంది కింద, రాముడు విష్ణు అవతారం పైన. సముద్రం దాటి ప్రకృతి అయినా పురుషుడి, ప్రకృతి ఏమో ఆవిడ, పురుషుడేమో రాముడు. ఇద్దరిని కలపాలి. ఇద్దరిని ఎవరు కలుపుతాడు? వాయువే కలపాలి. దానికి ఒక సాధన ఉంటుంది, దానికి ఒక ప్రాణాయామం ఉంటుంది. ఆ వాయువుతో, ఆ ప్రాణాయామంతో మాత్రమే ప్రకృతి శక్తిగా ఉన్నటువంటి సీతాదేవి అనేటువంటి ప్రకృతి శక్తి ఏదైతే మూలాధారం దగ్గర ఉంటుందో లంకలో, సుషుమ్న మార్గం కూడా సహస్రారం చేస్తుంది. దానికి వేరే ప్రాణాయామం ఒకటి ఉంటుంది. ఆంజనేయుడికి ఒక వేరే ప్రాణాయామం ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి నెమ్మదిగా పైకి పట్టుకొచ్చి, పట్టుకెళ్ళి నెమ్మదిగా తీసుకొచ్చి మళ్ళా పురుషుడితో కలపడం అనేటటువంటిది వాయుపుత్రుడు ఆంజనేయుడు. యోగం ప్రకృతి పురుషుల తాలూకు కలయిక అది. అట్లా యోగానికి కూడా ఆంజనేయుడు ఉపయోగపడతాడు. దానికి సంబంధించిన సాధన మార్గం వేరే ఉంటుంది, అంతరార్థాలతో కూడినటువంటిది. గరుత్మంతుడు ఆయన ఎప్పుడు ఆకాశంలో, ఆయన కూడా వాయువే, ఆకాశంలోనే ఉంటాడు. గరుత్మంతుడిని ఎప్పుడు ఆరాధన చేయాలి అని ఆయనకు ఒక మంత్రం ఉంటుంది. గరుత్మంతుడిని ఎందుకు ఎప్పుడు మనం ధ్యానం చేయాలన్నట్లయితే, ఆంజనేయుడు కానీ గరుత్మంతుడు కానీ ఎప్పుడు ధ్యానం చేయాలన్నట్లయితే, మనం ఏ స్టేజ్లో ఉంటామో యోగంలో కానీ, ఆధ్యాత్మికంలో కానీ, జీవితంలో కానీ, ఎనీ బ్రాంచ్ మనం ఏ స్టేజ్లో ఉంటామో పైకి వెళ్ళాలనుకోండి. పంచభూతాల్లో పైకి వెళ్ళేదేంటి? వాయువే. మొత్తం అంతా వ్యాపించేదంతా వాయువే కదా. అంతే. మిగతా వాటికి దేనికి ఆ శక్తి ఉండదు. ఇంత స్థలం ఉన్నా వాయువు వెళ్ళిపోతుంది అందులోకి. మొత్తం అంతా వ్యాపించాలి, పర్మినేషన్ అంటాం ఇంగ్లీష్లో మనం. మొత్తం అంతా వ్యాపించాలి, విశ్వవ్యాపం చెందాలనుకో, ఏదైనా అనుకోండి మీరు. లేదా దిగువ లోకాల్లో నుంచి పై లోకాలకు వెళ్ళాలనుకోండి, మీకు పంచభూతాలు ఉపయోగపడేది వాయువే. మనలో కూడా పంచభూతాలు ఉంటాయి కదా. గరుత్మంతుడు చేసేది అదే, 2 రెక్కలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఆయన 2 రెక్కలు. ఆ 2 రెక్కల మీద కూర్చుని ప్రయాణం చేసే ఆయన ఎవరు? విష్ణుమూర్తి. గరుత్మంతుడు ఎటుపక్క ప్రయాణం చేస్తాడు? ఆకాశంలోకి వెళ్తాడు. అంటే వాయువు తర్వాత ఏముంది మీకు పంచభూతాల్లో? ఆకాశం ఉంది, చోటు అంటాం మనం. తీసుకెళ్లేది ఎవడు? గరుత్మంతుడు. కూర్చునేది ఎవడు? విష్ణుమూర్తి. అంటే మీ శ్వాసల ద్వారా కూడా సాధన చేసుకుంటే విష్ణుమూర్తి తెలియకుండా విష్ణుమూర్తి కూడా అక్కడ ఉంటాడు. అంటే స్థితి కూడా అక్కడ ఉంటుంది. అందువల్ల మనం ఒక స్థితి దాటి పైకి రావాలంటే ఎవరు ఆరాధన చేయాలి అన్నట్లయితే, ఆంజనేయుడినైనా ఈ భావంతో ఆరాధన చేయాలి, గరుత్మంతుడినైనా ఈ భావంతో ఆరాధన చేయాలి. ఎట్లాంటి ఎన్నో యోగ రహస్యాలు మాస్టర్ గారు మామూలుగా చెప్పే లెక్చర్స్లో అటు చెప్పుకెళ్ళిపోతుంటారు అనమాట. అందుకున్నటువంటి వాళ్ళు అందుకుంటారు, నాకులాగా గుర్తుపెట్టుకుని ఇలా సందర్భాల్లో వాటిని కొంచెం బయట పెడతారు. కొంతమంది సాధన చేసుకుంటూ ఉంటారు. అవును, గరుత్మంతుడికి మంత్రము అనేది ఉందా? అయ్యో ఉంది. సుదర్శనుడికి ఒక మంత్రం ఉంటుంది, గరుత్మంతుడికి ఒక మంత్రం ఉంటుంది, సాధన మార్గం ఉంటుంది, ప్రాణాయామం ఉంటుంది, ధ్యానం ఉంటుంది.
అన్నీ ఉంటాయి. మంత్రము, యంత్రము, యోగము, సాధన, ప్రాణాయామం ఉంటాయి. రూపం ఎలాగ ఉంటుంది అనుకోండి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపి తెలియాలంటే మీకు మాస్టర్ గారు లాంటి గురువు దొరకాలి. అది టోటల్ ప్యాకేజ్ అది మన భాషలో చెప్పుకోవాలంటే. సో ఇవాళ ఫస్ట్ టైము నాకు తెలిసి, నా క్లాసుల్లో వాటిలో నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, అది వేరే విషయం. కానీ ఫస్ట్ టైం పబ్లిక్ లెక్చర్లో మీ శ్రీ నిరవి టీవీ ద్వారా ఒక న్యూ డైమెన్షన్ ఇన్ యోగ శాస్త్ర అండ్ మంత్రశాస్త్ర, మాస్టర్ గారిని వయా మాస్టర్ గారు ఆయన సత్జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన జ్ఞానం ఎంత మ్యాక్సిమం నేను చెప్పగలిగితే ప్రపంచానికి, అదే నా గురుదక్షిణ. అన్నిటికన్నా ముఖ్యంగా నా అనుభవం చెప్తున్నాను. ఈ సంవత్సరం చాలామంది దగ్గర నేను వింటున్నప్పుడు, మీరు కూడా చెప్పారు నాకు, ఏంటి గత 10 రోజులుగా మాస్టర్ గారు ఏంటి నా వెంట పడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా మాస్టర్ గారే కనిపిస్తున్నారు, ఎవరితో మాట్లాడినా ఆయన గురించి మాట్లాడుతున్నారని. అది మీ ఒక్కరి అనుభవమే కాదు, అది ప్రపంచంలో నా ఎన్ని దేశాలు నేను తిరిగానో, నాతో పాటు ఎంతమంది కలిసి పనిచేస్తున్నారో వాళ్ళందరూ అనుభవం చెప్పనా నేను మీకు. ఎందుకో ఈ సంవత్సరం మాస్టర్ గారు పుస్తకాలు చదువుకోవాలని, లేకపోతే మాస్టర్ గారు మా కళ్ళలో కనిపిస్తున్నారు, మాస్టర్ గారు మాకు మెడిటేషన్లో కనిపిస్తున్నారు, ఎందుకు ఆయనే గుర్తుకొస్తున్నారండి అని చెప్తుంటే, ఈ సంవత్సరం 100% ఈ ఆగస్ట్ 11th 25th నుంచి ఆగస్ట్ 11th 2026 వరకు ఈ 1 year కొన్ని వేల మంది భూగోళం మీద మాస్టర్ గారి తాలూకు ఎవరైతున్నారో వాళ్ళందరి తాలూకు తపశక్తి అనండి, ప్రేయర్ అనండి, ధ్యాస అనండి, ఏదైనా అనండి, అది పనిచేస్తున్నప్పుడు నాకు తెలిసి ఈ సంవత్సరం ఆయన అనుగ్రహం అనేది, ఆయన సాన్నిధ్యం అనేది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరు ఆయన గురించి విన్నారు, ఆయన గురించి తెలుసుకున్నారు, ఆయన పుస్తకాలు చదువుకుంటున్నారు, వాళ్ళ అదృష్టవంతులు. మీరు ఏ గురువు మార్గానికి చెందిన వాళ్ళు అయినప్పటికి కూడా మీ గురువు మీద మీకు అంతకన్నా భక్తి పెరుగుతుంది. మీరు చదువుకునే పుస్తకాలు రామాయణమైనా, భారతమైనా, భగవద్గీత అయినా, ఏమైనా ఎందుకన్నా బాగా మీకు అర్థమవుతాయి. మీ రచయితలు అయితే ఎందుకన్నా మంచి రచన చేయగలుగుతారు. మీరు డాక్టర్లు అయితే ఎందుకన్నా బాగా మంచి మందులు ఇవ్వగలుగుతారు. మీరు అస్ట్రాలజర్స్ అయితే ఎందుకన్నా బాగా ప్రిడిక్షన్స్ ఇవ్వగలుగుతారు. మీరు సాధన చేసుకునేటటువంటి వాళ్ళైతే ఈ సాధన ఈ సంవత్సరం మీకు చాలా బాగా జరుగుతుంది. వాళ్ళకి మాస్టర్ గారు గురువే కావాల్సిన అవసరం లేదు, అయినా కూడా జరుగుతుంది సుమా అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంత మంచి అవకాశాన్ని మీరు నాకు కలిగించారు. అందుకు మీకు, మీ టీవీ బృందాన్ని కూడా మహాత్ముల తాలూకు ఆశీస్సులు, దేవతల ఆశీస్సులు పుష్కలంగా కలగాలని, ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి విజడంని, మంత్రశాస్త్రము, యోగశాస్త్రము మేళవించి ఆధ్యాత్మిక కోణంలో ఉన్నటువంటి అనేక విశేషాలని మనకి గురువుగారు అందించారు. మరొక్క విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.